హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి, డియర్ కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ ఫస్ట్లోన హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్తో ఉంటుందన్నమాట. హీరోతో డబ్బులు లేవు, ఏం లేవు, అతనితో ఎందుకుంటున్నావని. హీరో కూడా మనీ లేవని అలా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఫస్ట్లోనే హీరోయిన్ని నా గర్ల్ ఫ్రెండ్గా చెప్పినందుకు వాళ్ళ అమ్మ నీ దగ్గర మనీ ఉన్నాయని అడగడం, అలాగే రెస్టారెంట్లో జులై అది డబ్బులు ఇవ్వడం, అవన్నీ గుర్తు తెచ్చుకొని డబ్బు సంపాదించాలని ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ నీకు ఏం పని రాదని బయటకు పంపించేస్తాడు. అలా ఒక గ్రాండ్ మా దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది, నువ్వు ఈ పని చేయలేవని అంటే హీరో నేను చేస్తానని ఆ పని మొత్తం చేస్తూ ఉంటాడు అనమాట. ఆ గ్రాండ్ మా ఏమో షాక్ అవుతుంది, ఇతను మనిషా లేకుంటే రోబోనా ఇలా చేస్తున్నాడని. హీరో రోబో అని వాళ్ళకి తెలియదు కదా, ఒక క్షణంలో అన్నీ పెట్టి నేను ఇదిగా అన్నీ పెట్టానని అంటాడు. వాళ్ళ గ్రాండ్ మా కూడా సరే అని అంటుంది. మరోవైపు హీరో ఇవన్నీ ఇలా చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయని ఇంట్లోకి వెళ్ళి హీరోయిన్ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీస్తాడనమాట. తీసి ఒక కవర్లో వేసుకుంటూ ఉంటాడు. అలా హీరో తీసుకుంటాడు. హీరోయిన్ అడిగితే లేదని చెప్తాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత హీరో అక్కడ ఉన్న సామాన్లన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని అలాగే వాచ్ని అన్నీ తీసుకుని వెళ్తుంటాడు. హీరోయిన్ ఏమో ఏం చేస్తున్నావు అంటే హీరో ఏం లేదంటాడు. అలా నైట్ లేట్గా ఇంటికి వచ్చేస్తాడు. హీరోయిన్ అంటుంది, నువ్వు ఎందుకు ఈరోజు లేట్గా వచ్చావంటే ఏం లేదంటుంది. మార్నింగ్ కూడా అలానే చేస్తుంటే హీరోయిన్ రెడ్ హ్యాండ్గా పట్టుకుని ఎందుకు ఇలా చేసావనంటే మనీ కోసం మనీ వస్తాయని అనేసరికి హీరోయిన్ కోపంగా హీరోని కొడుతుంది. తర్వాత హీరోయిన్ హీరోతో మాట్లాడుకోకుంటే హీరో ఒక ఫోన్స్ లాగా రెండింటిని కప్స్ని అలా చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అలా హీరోయిన్ కూడా తనని క్షమిస్తుంది అనమాట. తర్వాత హీరోయిన్ కొంచెం బాధపడుతుంటే హీరో పైకి తీసుకెళ్ళి అక్కడ స్టార్స్ని అన్నీ చూపిస్తుంటాడు. అలా అంటాడు, అదే మా ప్లానెట్ చాలా చిన్నగా ఉంది కదా అని అంటే హీరోయిన్ అవన్నీ చూసి అలానే నిద్రపోతుంది. తర్వాత హీరో లవ్ సింబల్స్ని చూపిస్తాడు అనమాట రెండు. హీరోయిన్ చూడదు. నెక్స్ట్ డేనే మళ్ళీ పనికి వెళ్తాడు. అలా గ్రాండ్ మాకు చాలా డబ్బులు రావడంతో హీరోకి కూడా డబ్బులు ఎక్కువనే ఇచ్చేస్తుంది. అలా గ్రాండ్ మా హీరోని సెక్యూరిటీ గార్డ్గా కూడా చేస్తుంది. అది హీరో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హీరోయిన్ వాళ్ళ అమ్మకి చూపిస్తాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడే కళ్ళెదిరి కింద పడుతుంది. తర్వాత హీరోయిన్ లేపి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామంటే వాళ్ళ అమ్మ కోపం వచ్చి హీరో దగ్గరికి వెళ్తే హీరోయిన్ని మాస్టర్ అని పిలుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వేమని పిలిచావంటే మాస్టర్ అనేసరికి వాళ్ళమ్మ నిజంగా మీరు రిలేషన్షిప్లో ఉన్నారని అంటే హీరోయిన్ అవునంటుంది. కానీ హీరోయిన్ తనకి డబ్బులు పే చేయాలనేసరికి హీరోయిన్ వాళ్ళమ్మ మళ్ళీ కింద పడిపోతుంది. తర్వాత హీరో ఏమో అన్ని తిక్క పనులు చేస్తుంటే హీరోయిన్ రామరామ అని తల కట్టుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు ఒక పర్సన్ లోపలికి వెళ్తాడు. కానీ వెంటనే తనకి ఏం బట్టలు లేకుండా బయటకు వస్తాడు. గ్రాండ్ మా ఏమో తన పిల్లి కనిపించట్లేదని మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో రావడంతో హీరో కూడా చెప్తుంది. అలా హీరో కూడా వెతకడానికి వెళ్తాడు. అప్పుడే మరొక ఏలియన్ 007 అనమాట. 007 వచ్చి హీరోని మాట్లాడిస్తాడు. ఎవరు నువ్వంటే నాకు గ్రాండ్ పా నిన్ను పిలుచుకురమ్మని పంపించాడు, అందుకే వచ్చానంటే హీరో అంటాడు, నేను నమ్మనంటాడు. అయితే నీ ఇష్టము, నువ్వు కొద్ది రోజుల్లో చనిపోతున్నావు, ఈ మిషన్ కంప్లీట్ చేయకపోతే మా ప్లానెట్ మొత్తం పోతుందంటే హీరోయిన్ అవన్నీ మాటలు విని వెనక్కు నుంచి నాకు చెప్పలేదని బాధగా లోపలికి వెళ్తుంది. అప్పుడు ఈ హీరో రావడంతో హీరోయిన్ మాట్లాడుతుంది అనమాట. ఈ డ్రెస్ నీకు ఎవరు ఇచ్చారంటే నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, ఆ జాబ్లోనే నేను ఇలా కొనుక్కున్నాను బాగుందని అంటే హీరో బటన్స్ తప్పుగా పెట్టుకోవడం చూసి హీరోయిన్ పెడుతుంది అనమాట. పెట్టి తనని చూస్తుంటే హీరో ఏమో తనని వెనక్కి తిప్పి హక్ చేసుకుంటాడు. తర్వాత మరోవైపు ఏమో మనకి ఫీఫీని చూపిస్తారు. ఫీఫీని వ్యాంగ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటే హీరోయిన్ అడుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు కానీ. అప్పుడే జులై రావడంతో ఆ టాపిక్ అక్కడే కంప్లీట్ అయిపోతుంది. ప్రొఫెసర్ అంటారు, ఇప్పుడు మనకి జులై గారే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అంటే జులై కూడా అవునంటాడు. తర్వాత జులై హీరోయిన్తో మాట్లాడాలి బయటికి రా అంటే హీరోయిన్ కూడా వెళ్తుంది. అలా జులై డైరెక్ట్గా హీరోయిన్కి ప్రపోజ్ చేసి చైన్ వేయబోతుంటే హీరోయిన్ అంటుంది, నేను మిమ్మల్ని లవ్ చేయట్లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా హీరోయిన్ ఫ్రెండ్స్ ఇద్దరు చూస్తారు. హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది తనకు పిచ్చి వెళ్ళిపోతుంటే వ్యాంగ్ ఏమో ఫిఫిని చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. నైట్ అయ్యేసరికి హీరోయిన్ ఒక్కతే వెళ్తూ ఉంటే తనని ఎవరో ఫాలో చేస్తుంటారు అనమాట. అది చూసిన హీరోయిన్ భయపడి వస్తూ ఉంటే అప్పుడే హీరో తన నోరు మూసి లోపలికి పిలుచుకుంటాడు. అలా ఆ పర్సన్ వెళ్ళిపోయిన వెంటనే నువ్వు భయపడకని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వస్తుంది. అలా హీరో ఇంటికి పిలుచుకెళ్ళి తనకి నూడిల్స్ చేసి తనే తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఎందుకు ఇలా కేర్గా చూసుకుంటున్నావు అని అంటే హీరో ఏం చెప్పడు. అలా మరోవైపు జులై దగ్గరకు ఒక మోడల్ వచ్చి జులైని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తూ సెక్రటరీని అడిగేసరికి సెక్రటరీ కూడా చెప్తుంది. మరోవైపు మోడల్ అలానే సెడ్యూస్ చేస్తూ ఉంటే తర్వాత మెసేజ్ చేసిన సెక్రటరీ
జులై నార్మల్ అయిపోతాడు. మరోవైపు మోడల్ సెక్రటరీ కోపంగా మాట్లాడుకుంటారు. హీరో ఏమో 007 దగ్గరికి వెళ్ళి నువ్వు తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తేవద్దు అంటాడు. మరోవైపు హీరోయిన్ పడుకునే ఉంటే వాళ్ళ ఇంట్లోకి ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ జులై ఫోటోని చూసి భయపడుతూ అలానే తిరుగుతుంటాడు. అప్పుడు హీరో అంటాడు 007 తోటి నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ తేవద్దు, నేను ఎలాగైనా అలా ఆలోచిస్తానంటే అప్పుడే హీరోయిన్ మెల్కొని ఆ దొంగను చూసి గట్టిగా హీరోని పిలుస్తుంది. అలా హీరోని పిలిచిన వెంటనే హీరో హీరోయిన్ని సేవ్ చేస్తాడు. హీరోకి కొంచెం దెబ్బ తగులుతుంది. తర్వాత దొంగ దగ్గరికి వెళ్ళి ఇలా ఇంకోసారి చేసావనుకో అని వార్నింగ్ ఇచ్చి గొంతు పట్టుకొని బయటకు దొబ్బేస్తాడు. తర్వాత అప్పుడే జులై రావడంతో ఆ దొంగ అంటాడు లోపల ఒక దయ్యం ఉందని అరుస్తూ ఉంటే అప్పుడు జులై వాడిని పోలీసులకు పంపించేస్తాడు. మరోవైపు హీరోయిన్ హీరోకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జులై వచ్చి అంటాడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా డేంజరు, నాతో పాటు ఇంటికి వచ్చాయంటే హీరోయిన్ నేనేం రానంటుంది. మరోవైపు జులై వెళ్తూ ఉంటే అక్కడ 007 తనని ఫాలో అవుతుంటాడు. అది చూసిన జులై 007 కొట్టడానికి వెళ్తే అప్పుడే అది పైపు కూడా ఇరిగిపోతుంది. అలా పైకి వెళ్ళడం చూసిన వెంటనే జులై ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు అనమాట, అతను హీరో కూడా రోబోనే అని. మరోవైపు హీరోయిన్ ఫ్రెండ్స్ దగ్గరకు వస్తుంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కిస్ చేసుకుంటుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారని అంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. అలా హీరోయిన్ ఆ టాపిక్ కూడా మళ్ళీ అక్కడికే మొదలేస్తుంది. తర్వాత హీరోయిన్ అంటుంది నేను హీరోని లవ్ చేస్తున్నానని అంటే మరోవైపు హీరో కూడా రోబోకి చెప్తూ హీరోయిన్ వస్తుంది. హీరో లేట్ అయింది ఏమని అంటే నేను చాలా టైర్డ్ అయ్యాను వెళ్ళి పడుకుంటుంది. మార్నింగ్ అయ్యేసరికి జులై కూడా హీరోయిన్ ఇంటికి వస్తే హీరో అంటాడు ఎందుకు వచ్చావంటే హీరోయిన్ నాదని ఇద్దరు పట్టుకుంటారు. అలా హీరోయిన్ కోపం వచ్చి మీ ఇద్దరే ఉండండి అని వెళ్ళిపోతుంది. తను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే అక్కడికి జులై వచ్చి టీ తెస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది మీరు నా కోసం ట్రై చేయకండి, మీరంటే నాకు ఇష్టం లేదని అంటే అప్పుడే ఫీఫీ వచ్చి అంటుంది నీ చిన్నప్పుడు క్రష్ కదా ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు అని అంటే హీరో అవన్నీ మాటలిని బాధపడి బయటికి వెళ్తూ ఉంటాడు. అలా కూర్చుంటే వర్షం వస్తుంది. అక్కడికి 007 వచ్చి నువ్వు ఒక రోబోట్వి, నీకు ఇలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు అని అంటాడు. తర్వాత హీరో తనని లోపలికి పిలుచుకెళ్తాడు. అప్పుడు ఆల్కహాల్ ఇస్తే ఇదేం బాగాలేదని అంటూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ ఫుల్ తాగొచ్చుంటుంది. అలా వాళ్ళ అమ్మ అన్నట్టువి గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది హీరో ఫేస్ని చూసి కూడా. మరోవైపు హీరోయిన్ తాగుతూ అలానే నడుచుకుంటూ వస్తుంటే ఒక పర్సన్కి డాష్ ఇవ్వబోతుంది. వెంటనే అది హీరో చూసి తనని సేవ్ చేసి నీకోసం నేను ఎంత వర్ అయ్యానో తెలుసు అంటే హీరోయిన్ నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీకు కావాల్సిన కూడా నేను ఇస్తాను, నా వెంట ఫాలో అవ్వద్దని అంటుంది. హీరో ఎతికేసి వర్షాన్ని ఆపేసి నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు, ఏ క్షణమైనా చనిపోవచ్చు, ఉన్నంతకాలం నేను హ్యాపీగా చూసుకుంటానని ప్రపోజ్ చేసి కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్గా హ్యాక్ చేసుకుంటుంది. అలా హీరోయిన్ ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు హీరోయిన్తో ఉన్నటువంటి. అలా హీరోని వదిలిపెట్టి ఉండలేనేమో అని అనుకుంటాడు. మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ మీటింగ్లో ఉంటుంది. అలా అందరితో మాట్లాడుతూ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అప్పుడు జులై ఏమో హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ సెక్రటరీ పిలిచేసరికి కాన్షియస్లోకి వస్తారు. మరోవైపు ఫ్రెండ్స్ సేమ్ డ్రెస్ వేసుకునేసరికి హీరోయిన్ అడుగుతుంది. వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసి తనని డైవర్ట్ చేస్తారు. హీరోయిన్ ఏమో హీరో రావడం చూసి తను వెంటనే హ్యాపీగా హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో అంటాడు నీకోసం టీ తెచ్చానని పిలుచుకెళ్తుంటే అప్పుడే వాళ్ళ అమ్మ చూసి మీరేంటి ఇలా పబ్లిక్లో అని అంటే హీరోయిన్ అంటుంది మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని చెప్తుంది. తర్వాత మేమిద్దరం ఉండలేమని ఇలా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మకి నీ గురించి ఎందుకు అర్థం కాలేదని అంటుంది. మరోవైపు జులై ఫుల్ తాగి సెక్రటరీ తోటి మాట్లాడుతూ ఉంటాడు. తను ఎందుకు నన్ను రిజెక్ట్ చేసింది, నేను తనని చిన్నప్పటి నుంచి ఇష్టపడతానని. అలాగే హీరోయిన్ అనుకొని సెక్రటరీతో నైట్ స్పెండ్ చేస్తాడు. మరోవైపు 007 హీరో ఇద్దరు మాట్లాడుకుంటూ మన ప్లానెట్ ఎంత చిన్నది, డేంజర్లో ఉందని అంటాడు. తర్వాత మార్నింగ్ అయ్యి వాళ్ళ గ్రాండ్ మా తోటి నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా, ఒక అబ్బాయి కొద్ది రోజుల్లో చనిపోతాడు, అలా కాకుండా ఒక అమ్మాయి హెల్ప్ తీసుకొని ఉంటే మేల్ అని అంటే వాళ్ళ గ్రాండ్ మా ఏది మంచి అయితే అది చేయొచ్చు అని అంటాడు. తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ అన్నీ చేసి ఉంటుంది. హీరో ఎందుకు ఇలా అంటే నీకోసం ఒక స్పెషల్ చేశానని హాట్ సూప్ చేసి తనకు తినిపిస్తుంటుంది. అలా వాళ్ళిద్దరు డేటింగ్కి వెళ్తారనమాట బయటికి. వాళ్ళిద్దరిని చూసి జులై అలాగే వాళ్ళ సెక్రటరీ ఇద్దరు ఫాలో అవుతూ చూస్తూ ఉంటారు. అలా సెక్రటరీకి అనుకునింది జులైకి చూపిస్తే అంటే ఇద్దరు ఏలియన్సే అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ అంటుంది బాతుల గురించి తెలుసా నీకంటే హీరో ఏం చెప్పడు, వాళ్ళు అవి చాలా రొమాంటిక్గా ఉన్నాయి కదా అని అంటే అప్పుడే అక్కడికి ఒక టెడ్డీ బేర్ వస్తుంది. అది చూసి హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటే హీరో కూడా అలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలని బయటికి వెళ్తాడు. కానీ హీరోయిన్కి అది తెలియదు, అక్కడ ఉండేది హీరోనే అనుకొని తను ఫాలో అవుతూ పేరు పెట్టి పిలుస్తుంది. అప్పుడు హీరో అనుకుంటాడు తను నన్ను పిలుస్తుంది వెళ్ళాలనుకుంటాడు. మరోవైపు మా టెడ్డి పేరు ప్లేసెస్ మార్చి హీరోయిన్ ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.